భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో అర్ధరాత్రి 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 50.1 అడుగులకు చేరింది. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదతో సాయంత్రంలోపు మరో 2 అడుగుల మేర గోదావరి నీటి మట్టం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి కరకట్టపైకి ఎవరిని రానివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా. అమూల్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ప్రమాదకర స్థితిలో గోదావరికి వరద వచ్చి చేస్తుండటంతో ప్రస్తుతానికి రెండవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. దాదాపు ఇప్పుడు 51 అడుగులకు చేరువలో, అంటే దాదాపు 50.90 అడుగుల దగ్గర గోదావరి వరద ప్రవాహం వస్తుంది. 13,06,018 క్యూసెక్ల నీటి దిగువకు విడుదలవుతుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదల కారణంగా భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతున్నట్టుగా అధికారులు తెలిపారు. ముఖ్యంగా సమ్మక్క సారక బ్యారేజ్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి భాగంగా సమ్మక్క సారక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో 10 లక్షల క్యూసెక్ల నీరు అక్కడి నుంచి దిగువకు ప్రవహిస్తుండటంతో భద్రాచలం దగ్గర భారీగా వరద ఉధృతి పెరుగుతుందని చెప్తున్నారు. దీంతో జనజీవనం పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయిందని చెప్పుకోవచ్చు. భద్రాచలానికి వెళ్లేటువంటి 4 ప్రధాన రహదారుల్లో 3 రహదారులు ఇప్పటికే జలదిగ్బంధంలోకి వెళ్లిపోయి ఒక ఖమ్మాన్ని భద్రాచలాన్ని కలిపేటువంటి రహదారి మాత్రమే ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉంది. మిగతా అన్ని రహదారులు మూసుకుపోయాయి. చాలా చోట్ల రోడ్ల మీదకి నీళ్లు రావడంతో రాకపోకలు బంద్ చేసి బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. భద్రాచలం భూపాలపట్నం జాతీయ రహదారి 163 దగ్గర తూర్బాక, ఆలుబాక ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి రాకపోకలను బంద్ చేశారు. మొత్తంగా భద్రాచలం జలదిగ్బంధంలోకి వెళ్ళింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబా.